But people did not recognize that in the 2014 elections. Elections is different. An election is the right ultimate thing kada. Ultimate ఆయుధం ప్రజల దగ్గర ఉన్నది ఇది ఓటే. అండ్ అంత అన్నేళ్లు పరిపాలించి పవర్ ఉన్న మీరు, తెలంగాణ ఇచ్చిన మీరు, మిమ్మల్ని పక్కన పెట్టి ఇప్పుడిప్పుడే ఉద్యమంలో వచ్చి ఒక 10 ఏళ్ల బట్టి ఉద్యమం చేసిన టీఆర్ఎస్కి కట్టబెట్టారు వాళ్ళు పవర్. ఆ తర్వాత వచ్చిన ప్రతి బై ఎలక్షన్లో అండ్ ప్రతి జిహెచ్ఎంసీ కావచ్చు, ఒకటి ఏది కాదు, ఎవ్రీథింగ్ దే హ్యావ్ హ్యాడ్ అ క్లీన్ స్వీప్. హౌ డు వి ఎక్స్ప్లెయిన్ దట్ ఆర్ అండర్స్టాండ్ దట్? హౌ డు యు రాషనలైజ్ ఇట్ వెన్ యూ వేక్ అప్? తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కొరకి, సామాజిక న్యాయాన్ని కొరకి, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, ఆకాంక్షని, 60 సంవత్సరాల సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు తెలంగాణ ఉద్యమంలో వ్యక్తపరచడం జరిగినది. దానికి అన్ని వర్గాలు, కులాలు, మతాలు ఏకమవ్వడం జరిగినది. విద్యార్థి లోకం నుంచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై, రాజకీయ పార్టీలు ఏకమై జరిగింది. ఆ యొక్క ఆలోచనని, అవకాశాలని, అవసరాలని ప్రజలను గుర్తించి అబద్ధాల ప్రకటనలతోటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏనుగులపైన ఊరేగుతూ చేయడం జరిగినది. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే, మహారాష్ట్రతో ఒప్పందం అని అంటూ వచ్చి ఒంటల మీద ఊరేగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ 23 తారీఖులో ఒప్పందం అని అంటున్నాడు. మహారాష్ట్రతో ఏం ఒప్పందం ఉన్నది? నీకు ఉన్న మెయిన్ ఇబ్బందులన్న పొరుగు రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఇద్దరు చంద్రులు కలకి ఉంటూ అతను మన గవర్నర్ చెప్తా ఉన్నాడు, వీళ్ళకి వ్యక్తిగతం కలిసినప్పుడు ఆయన శేఖర్ అంటాడు, నేను బాబు గారు అంటాడు, కలుసుకుంటారు, కౌలించుకుంటారు, ఛాయలు తాగుతారు. గవర్నర్ తోటి వాళ్ళు పున్నమి చంద్రులు అంటున్నాడు, ప్రజలకేమో చీకట్లో వంచుతూ ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటుంది. రాష్ట్ర విభజన ఒక ఎమోషనల్గా జరిగినది. అది జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ నేనే రక్షిస్తానంటూ, గతంలో ఆంధ్రులు దోచుకుంటారని చెప్పిన వ్యక్తి హైదరాబాద్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పి, లేక ఈనాడు అక్కడ రామోజీ స్టూడియో 1000 నాగలతో దుడ్డుతున్న వ్యక్తి వాళ్ళ 2,000 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం కానీ, అది మేము ప్రశ్నించినప్పుడు ఆంధ్రలోకి తొత్తులని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఇదే ఆంధ్ర కాంట్రాక్ట్, ప్రతి ఆంధ్ర కాంట్రాక్టర్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, ఎవరైనా చేసుకోవచ్చు కాదనట్లే. కానీ వీళ్ళు గతంలో వీళ్ళు దోచుకుంటారని చెప్పి వీళ్ళు దోచిపెట్టడం కానీ, నీళ్లు నియామకాలు ఉద్యోగాలంటూ చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఒక ఉద్యోగం ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం కానీ, 2 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్కి ఒక వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం కానీ, లేక టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటికీ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అదనంగా ఒక బెడ్ ఏర్పాటు చేయడం జరగలే. ఒక పేద విద్యార్థికి కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాన్ని మొదలు కూడా పెట్టలేదు. 2 బెడ్రూమ్ హౌసెస్ హైదరాబాద్లో ప్రముఖంగా చెప్పినాడు. 2 బెడ్రూమ్ హౌసెస్ అయితే చాలా 1,00,000 ఇల్లు కడతామని చెప్పినాడు. నిన్న కాక మొన్న ఇప్పుడు సంవత్సరం కావస్తున్నది, అసలు ముగ్గు కూడా వేయలే. ఆయన దత్తత తీసుకున్న గ్రామాలలో ఒక మోడల్ హౌస్ కట్టేసి అది చూపించేసి సినిమా చూపిస్తూ ఉన్నాడు. ఐడియల్ కాలనీ తప్ప తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా, ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను. మొన్ననే ముఖ్యమంత్రి 1,00,000 ఇల్లు కడుతున్నాం అంటాడు, తెల్లారి కుమారుడు తారక రామారావు గారు, పేరు తారక రామారావు, పెట్టేమంటాడు ఈ సంవత్సరం 25,000 కడతాం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో కడతామంటాడు. ఇప్పటిదాకా అసలు మొదలే పెట్టలేదు. సంవత్సరం లోపలే అదనంగా హైదరాబాద్ నగరానికి 100 సీట్ల దాకా గెలిపించినందుకు 1,00,000 అదనంగా ఇల్లు కడతామని చెప్పినాడు. ఇట్లాంటి అబద్ధం ఆరోపణలు చేస్తూ వీళ్ళకి మిషన్ భగీరథ కంటూ హామీ అనే ప్రాజెక్టుకి కాంట్రాక్టులు దొరుకుతాడు. మిషన్ కల్వకుంట్ల, అది కాకతీయ, దానికి కాంట్రాక్టులు దొరుకుతారు. కానీ పేదలకు ఇచ్చే 2 బెడ్రూమ్ హౌస్కి మాత్రం కాంట్రాక్టర్స్ దొరకడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఏ విధంగా తప్పుడు ఆరోపణలతో అధికారం రావడం అనేది. సో అందుకే నేను ఏంటంటే, మేము ఓడిపోవడానికి కారణం ఇట్లాంటి ఎన్నో ఆశలు కల్పించి వచ్చింది. వాళ్ళు ఇంకా ఆశలు ఉండే, ఇప్పుడు నిజం తెలుసుకొని ప్రజలు బయటకు. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఒక ప్రముఖ సీనియర్ పోలీస్ అధికారి చెప్పడం జరిగింది ఏంటంటే, 2.5 సంవత్సరాల లోపలనే ఇంత వ్యతిరేకత అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా యొక్క 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా చెప్తా ఉండేది. ఎప్పుడు కానీ ఆఖరి సంవత్సరంలో ప్రభుత్వం వ్యతిరేకత మొదలవుతుంది, కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన వ్యతిరేకత 2.5 సంవత్సరాల్లో మొదలవుందనేది మొదటిసారి గమనిస్తున్నామని చెప్తున్నారు. ప్రజలలో వెళ్తూ ఉంటే స్పందన కనపడతా ఉంది. ప్రజా సంఘాలన్నీ కూడా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా, కొన్ని రోజులు చూస్తామని చెప్పినాడు. వీళ్ళేదో ఇప్పుడే అంటే తెలంగాణ రాష్ట్రం కాలి నల్ల నీళ్ళకు సన్న బియ్యానికి అన్నట్టు, అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎక్కడ నల్ల నీళ్ళు తాగుతలేదు అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తూ, నల్ల నీళ్లు ఇస్తాం ఇంటింటికని ఇయ్యని హామీకి చెప్తూ, వీళ్ళు ఇస్తామన్న రిజర్వేషన్ కానీ, 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ, లేక కేజీ టు పీజీ ఉచిత విద్య కానీ ఇవి ఇవ్వకపోతే ఓటు అడగమని ఎక్కడ అనట్లే. ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారంటారు మీరైతే? 101% అండి. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఉండొచ్చు, దానికి ప్రజలు శిక్షించినారు. ఏం తప్పులు ఉన్నాయి? ఒక 2-3 అంటే ఎప్పుడైనా? ఇప్పుడు మీరు కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు, సరిగ్గా ప్రచారం చేసుకోవడం కూడా ఒక కారణం.
మీ వరకు మాత్రం మీ తప్పులన్నీ కొంచెం మంచి తప్పులు ఉంటాయి. లేదు అట్లా లేదు, అంటే వీఆర్ నాట్ దట్ స్టూపిడ్ నాట్ టు అగ్రీ అవర్ ఓన్ మిస్టేక్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు 44 సీట్స్ తగ్గిందని అంటే